ఒక చిన్న గ్రామంలో లిల్లీ అనే 10 సంవత్సరాల అమ్మాయి ఉండేది. ఆమె చాలా ఆసక్తిగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవడం, ప్రకృతిని చూడటం ఆమెకు చాలా ఇష్టం. వారి గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో మాయ ఉందని గ్రామస్తులు చెప్పుకునేవారు. అందుకే ఎవరూ అక్కడికి వెళ్లేవారు కాదు. ఒక సాయంత్రం లిల్లీ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కొన్ని వెలుగులు మెరుస్తున్న సీతాకోకచిలుకలు అడవివైపు ఎగిరిపోతున్నాయి. అవి చాలా అందంగా కనిపించాయి. ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం అని లిల్లీ వాటి వెనక నడిచింది. అడవిలోకి వెళ్లగానే ఆశ్చర్యకరమైన ప్రపంచం కనిపించింది. చెట్లపై నీలరంగు వెలుగులు మెరుస్తున్నాయి. నేలపై ప్రకాశించే పుట్టగొడుగులు ఉన్నాయి. గాల్లో చిన్న చిన్న మాయాకాంతులు తేలుతున్నాయి. అప్పుడే ఒక చిన్న నారింజ రంగు నక్క ఆమె ముందుకు వచ్చింది. ఆ నక్క కళ్లలో నీలి వెలుగు ఉంది. దాని పేరు స్పార్క్. అది సాధారణ నక్క కాదు, మాయ అడవికి రక్షకుడు. స్పార్క్ లిల్లీని అడవిలో లోతుగా తీసుకెళ్లాడు. అక్కడ ఒక అద్భుతమైన స్ఫటిక నది ప్రవహిస్తోంది. నీరు వజ్రంలా మెరుస్తోంది. రంగురంగుల చేపలు నీటిలో ఈదుతున్నాయి. లిల్లీకి అది కలల ప్రపంచంలా అనిపించింది. కొద్దిసేపటి తరువాత వారు ఒక పెద్ద పురాతన చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ చెట్టు ఒక్కసారిగా ప్రకాశించింది. చెట్టు లోపల నుండి ఒక మాయా ఆత్మ బయటకు వచ్చింది. అది అడవికి కాపలాదారు. ఆ ఆత్మ లిల్లీని చూసి చిరునవ్వు నవ్వింది. ఈ అడవిలోని మాయను చూసినా భయపడకుండా ప్రకృతిని ప్రేమించినందుకు నీవు ప్రత్యేకమైన అమ్మాయి అని చెప్పింది. ఆ తర్వాత ఆ ఆత్మ లిల్లీకి ఒక ప్రకాశించే మాయాస్ఫటికాన్ని బహుమతిగా ఇచ్చింది. ఈ స్ఫటికం నీకు ధైర్యం, జ్ఞానం ఇస్తుంది. కాని ప్రకృతిని ఎప్పుడూ కాపాడాలి అని చెప్పింది. లిల్లీ ఆనందంగా ఆ బహుమతిని తీసుకుంది. స్పార్క్ ఆమె చుట్టూ సంతోషంగా తిరిగాడు. ఆ రాత్రి అడవి మొత్తం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. ఆ రోజు నుండి లిల్లీ ప్రకృతిని ప్రేమించే పిల్లలకి మాయా అడవి కథ చెబుతూ ఉండేది.